గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ్ 2020 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేస్తాము, ఏం యాక్టివిటీస్ చేస్తాము, ఎట్లా చేస్తాము అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ్ ఏంటిదంటే, గైడ్లైన్స్ ఫర్ రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ్ ఉంది కదా, ఇందులో మనకు మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. అండర్ PAB ప్రోగ్రామ్ ఆఫ్ MOE Government of India, it is proposed by Department of Education in Science and Mathematics, National Council of Educational Research and Training, New Delhi, that the third week of October, that is 15th October to 21st October 2020, being the month of late Dr. APJ Abdul Kalam's birth anniversary, may be declared as Rashtriya Avishkar Saptah. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి ఎవరు ఎడ్యుకేషన్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఒక ప్రపోజ్ చేశారు. ఏంటంటే, డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా అక్టోబర్ 15th నుంచి 21st October 2020 వరకు రాష్ట్రీయ ఆవిష్కర్ సప్తాహ్ 2020గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు, వాళ్ళ ప్రపోజల్ మేరకు ఈ డేట్స్ 15th October నుంచి 21st October వరకు రాష్ట్రీయ ఆవిష్కర్ సప్తాహ్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇందులో మనకు ఈసారి ఏం చేశారంటే, ఈ రాష్ట్రీయ ఆవిష్కర్ సప్తాహ్లో దీంట్లో ఏంటి, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ టు జనరేట్ ఎంతూజియాజం అండ్ టు ఎంకరేజ్ ఎక్స్పెరిమెంటేషన్ ఆర్ ఎక్స్ప్లోరేషన్ అమాంగ్ స్కూల్ స్టూడెంట్స్ ఎట్ అప్పర్ ప్రైమరీ, సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ స్టేజెస్. ఏంటి దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ పిల్లలలో అప్పర్ ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ స్టేజెస్లో ఉన్నటువంటి పిల్లలలో ప్రయోగం గురించి, ప్రయోగాలు చేయడం గురించి వాళ్ళలోని ఉత్సాహాన్ని పెంపొందించడం కోసం, ఎంకరేజ్మెంట్ చేయడం కోసము ఇది దీని మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఓకేనా. అందులో భాగంగా మనకు ఏం తీసుకున్నారు అనంటే, ఏం ప్రోగ్రామ్ని తీసుకున్నారంటే, వాటర్ ఆడిటింగ్ అండ్ క్యాల్కులేషన్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్. వాటర్ ఆడిటింగ్ అండ్ క్యాల్కులేషన్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఈ ప్రోగ్రామ్ని మనకు తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని మనము చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకు డిఫరెంట్ క్లాసెస్ పిల్లలకి డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వాటర్ ఆడిటింగ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్లో భాగంగా ప్రాజెక్ట్ చేయడం ఎప్పటి నుండి చేస్తాము, 15th October నుంచి 21st October వరకు చేయాలి. ఈ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు 1 week టైంలో మనము ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని మనం చేయవలసి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇందులో డిఫరెంట్ క్లాసెస్కి డిఫరెంట్ యాక్టివిటీస్ ఇచ్చారు. అవి ఒక్కసారి చూద్దాం. ఇందులో వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఓకే. యాక్టివిటీ 1 ఏంటి, వాటర్ ఆడిట్ ఫర్ హౌస్ హోల్డ్ పర్పసెస్. 6th class నుంచి 8th class పిల్లల వరకు వాటర్ ఆడిట్ ఫర్ హౌస్ హోల్డ్ పర్పసెస్ చేస్తారు. అంటే నీటి యొక్క వినియోగము, ఇంటిలో గృహావసరాల కోసం నీటి యొక్క వినియోగం ఎంత ఉంది అనేది ఈ యొక్క యాక్టివిటీ. ఇది 6th class నుంచి 8th class వరకు ఉన్న స్టూడెంట్స్ చేస్తారు. వాళ్ళు ఏమేమి చేయాలి అనేది ఇందులో ఈ యాక్టివిటీలో డీటెయిల్డ్గా ఇవ్వడము జరిగింది. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి, వాటర్ ఆడిటింగ్ ఫర్ గార్డెనింగ్. 6th to 8th ఇందులోనే ఏం చేస్తారు, వాటర్ ఆడిటింగ్ ఫర్ గార్డెనింగ్ కోసము మనం ఎంత వాటర్ని యూజ్ చేస్తాము అనేది సెకండ్ యాక్టివిటీ. ఇది కూడా 6th to 8th వాళ్ళ కోసం. ఓకేనా. నెక్స్ట్ యాక్టివిటీ 3. ఈ యాక్టివిటీ 3 ఎవరి కోసము, 9th and 10th class పిల్లల 9th and 10th class పిల్లల కోసము యాక్టివిటీ 3. ఏంటిది, వాటర్ ఆడిట్ ఫర్ అగ్రికల్చరల్ క్రాప్స్. వ్యవసాయ అవసరాల కోసం వాడుతున్నటువంటి నీటి వినియోగం గురించి ఈ యాక్టివిటీ 3లో మెన్షన్ చేయడం జరిగింది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది డీటెయిల్గా ఇందులో ఉంటుంది మనకి. నెక్స్ట్ యాక్టివిటీ 4 ఏంటది, కార్బన్ ఫుట్ ప్రింట్. ఎవరికి ఇది, క్లాస్ 11 and
12 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లల కోసము ఈ యాక్టివిటీ 4 అనేది మెన్షన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దట్? కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది యాక్టివిటీ 4. వాట్ ఈస్ కార్బన్ ఫుట్ ప్రింట్? ఇప్పుడు మనము ఇంటర్మీడియట్ పిల్లల కోసం ఉద్దేశించబడినటువంటి యాక్టివిటీ 4ని మనము ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఇంటర్ పిల్లలు ఏం చేయాలి, జాగ్రత్తగా నేను చెప్పేది విని అర్థం చేసుకుని ఈ ప్రాజెక్ట్ని చేయవలసి ఉంటుంది. కేర్ఫుల్గా వినండి. ఫస్ట్, వాట్ ఈజ్ కార్బన్ ఫుట్ ప్రింట్? ఇంట్రడక్షన్. వాట్ ఈజ్ కార్బన్ ఫుట్ ప్రింట్? ఏంటి? ఏ కార్బన్ ఫుట్ ప్రింట్ ఈజ్ బేసికల్లీ ద టోటల్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ that are generated by a person or other entity. ఏంటి ఇది? ఒక్క పర్సన్ ఎంత పరిమాణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్నాడు అనేది తెలుసుకోవడమే కార్బన్ ఫుట్ ప్రింట్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ద గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ దట్ ప్రొడ్యూస్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని వేటిని అంటామంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసే గ్యాసెస్ని మనము గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటాం. అండ్ కంట్రిబ్యూట్ టు గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది దేన్ని చేస్తుంది అని అంటే గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడము అంటాం కదా, దానికి వాతావరణం యొక్క మార్పునికి కారణమవుతున్నవే గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, among greenhouse gases, carbon dioxide is the primary greenhouse gas emitted through human activities. మేజర్గా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో మెయిన్ గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ని మనుషులందరూ కూడా వాళ్ళ యాక్టివిటీస్ వల్ల చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తున్నాము. ద అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ ఎట్సెట్రా షోన్ ఇన్ ద డయాగ్రామ్. ఇంకా మిగిలినటువంటి గ్యాసెస్ అనేవి మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి గ్యాసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏవి ఎంత శాతం అనేది మనకి ఇచ్చినటువంటి పై డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఏది ఎంత మనము రిలీజ్ చేస్తున్నాము అనేది. ఓకేనా. నెక్స్ట్, agricultural activities, waste management, energy use and biomass burning resulted in CH4 emissions, while agricultural activities such as fertilizer use in N2O emissions. CH4 అంటే ఏంటి? మీథేన్. సైన్స్ స్టూడెంట్స్కి తెలుస్తుంది. మీథేన్ ఎమిషన్స్ అనమాట. తర్వాత నైట్రస్ ఆక్సైడ్, N2O అనేది నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ ఎక్కువ ఏ యాక్టివిటీస్ వల్ల రిలీజ్ అవుతుంది అంటే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ వల్ల, ఫర్టిలైజర్స్ వల్ల మనకి N2O అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్ ఆల్సో జనరేట్స్ N2O. ఇండస్ట్రియల్ ప్రాసెసెస్, రిఫ్రిజిరేషన్ అండ్ ద యూజ్ ఆఫ్ ఎ వెరైటీ ఆఫ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కంట్రిబ్యూట్ టు ఎమిషన్స్ ఆఫ్ ఫ్లోరినేటెడ్ గ్యాసెస్. మిగిలిన రిఫ్రిజిరేటర్ వాడకం వల్ల, ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ వల్ల మిగిలినటువంటి ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్, ద కార్బన్ ఫుట్ ప్రింట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వే టు అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ పర్సన్స్ బిహేవియర్ ఆన్ గ్లోబల్ వార్మింగ్. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది ఏంటంటే ఒక ముఖ్యమైన పద్ధతి. దేనికి? గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నారు ఎవరు? మనుషులమే గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నారు. వాళ్ళ యాక్టివిటీస్ వల్ల ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్కి కారణమవడం వల్ల గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నారు. సో ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ అనే పద్ధతి ఏంటంటే ఒక మనిషి గ్లోబల్ వార్మింగ్ అవడానికి వాళ్ళ వంతుగా ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్నాడు అని కౌంట్ చేయడమే కార్బన్ ఫుట్ ప్రింట్. నేను ఎంతవరకు కారణమవుతున్నాను గ్లోబల్ వార్మింగ్ అవ్వడం కోసం నేను ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్నాను, ఒక పర్సన్ ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్నాడు అని కౌంట్ చేయడమే ఈ కార్బన్ ఫుట్ ప్రింట్. ఓకేనా. ఇఫ్ సమ్వన్ రియల్లీ వాంట్స్ టు కంట్రిబ్యూట్ ఇన్ స్టాపింగ్ ద గ్లోబల్ వార్మింగ్, షీ నీడ్స్ టు కీప్ ద ట్రాక్ ఆఫ్ దిర్ పర్సనల్ కార్బన్ ఫుట్ ప్రింట్. ఎవరైనా ఈ భూమి యొక్క వేడిని, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని, గ్లోబల్ వార్మింగ్ని నిజంగా తగ్గించాలనుకుంటే వాళ్ళ కార్బన్ ఫుట్ ప్రింట్ని కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరు
వాళ్ళ ఎంత అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్నారో తెలిస్తే వాళ్ళు దాన్ని తగ్గించుకోవడం ద్వారా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తక్కువగా రిలీజ్ చేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించవచ్చు. అట్లా కావాలంటే ముందు మనం ఎంత రిలీజ్ చేస్తున్నామో తెలియాలి. కాబట్టి 2 tasks హ్యావ్ బీన్ డిజైన్డ్ ఫర్ యూ. మనకు దానికోసము 2 టాస్కులు ఇచ్చారు ఇక్కడ. దీస్ విల్ హెల్ప్ యూ ఇన్ క్యాల్కులేటింగ్ ద కార్బన్ ఫుట్ ప్రింట్ అండ్ ద వేస్ టు రెడ్యూస్ ఇట్. ఈ 2 టాస్కుల ద్వారా మనం ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ రిలీజ్ చేస్తున్నాము, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎంత రిలీజ్ చేస్తున్నామని కౌంట్ చేసుకోవచ్చు, ఇంకా వాటిని ఎట్లా తగ్గించుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు. హౌఎవర్ ద రిజల్ట్ యూ గెట్ మే నాట్ బీ దట్ అక్యురేట్, బట్ అట్లీస్ట్ యూ విల్ గెట్ అన్ ఐడియా అబౌట్ దీస్ అండ్ కెన్ వర్క్ ఆన్ ఇట్. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీకు ఆ రిజల్ట్ అనేది రాకపోవచ్చు, బట్ అది మీకు దాదాపుగా అందాజగా మీకు ఒక ఐడియా ఇస్తుంది. ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ని మనం రిలీజ్ చేస్తున్నాం అనేది ఒక ఐడియా వస్తుంది. దాని ద్వారా మీరు కొన్ని పద్ధతుల ద్వారా కొన్ని పాటించడం ద్వారా మీరు వాటిని తగ్గించుకోవచ్చు. కాబట్టి మనం ఈ టాస్కులు చేయడమే ఇంపార్టెంట్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఎట్లా చేస్తాము, ఎలా చేస్తాము అనేది ఈ టాస్క్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. జాగ్రత్తగా వినండి. క్యాల్కులేట్ యువర్ హౌస్ హోల్డ్ కార్బన్ ఫుట్ ప్రింట్. Our day-to-day activities are dependent on electricity, diesel and petrol for our vehicles and LPG for cooking in our kitchen. మన డే యాక్టివిటీస్ అన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? కరెంట్, ఎలక్ట్రిసిటీ మీన్స్ పవర్, డీజిల్ అండ్ పెట్రోల్ అంటే మనకు బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ఏదో ఒక వెహికల్ని కంపల్సరీ యూజ్ చేస్తాం. అది దేని మీద ఉంటుంది? డీజిల్, పెట్రోల్ ద్వారానే నడుస్తుంది. అండ్ ఎల్పిజి ఫర్ కుకింగ్, అంతే కదా. మనం ఇంట్లో వంట చేయాలంటే మనం ఎల్పిజిని వాడతాం, అవునా. ఆల్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ విచ్ ఆర్ జిహెచ్జి ఇంటెన్సివ్. ఏంటి ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే తెలుగులో శిలాజ ఇంధనాలు అంటాం కదా, అదనమాట. గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడానికి కారణమైనటువంటి ఇంధనాలు ఇవన్నీ వాడడం ద్వారానే మనకు డేలో డిఫరెంట్ యాక్టివిటీస్ మనం చేయగలుగుతాం. యూ కెన్ క్యాలిక్యులేట్ యువర్ కార్బన్ ఫుట్ ప్రింట్ రిజల్టింగ్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, పెట్రోల్, డీజిల్ అండ్ ఎల్పిజి బై ఫాలోయింగ్ ద గివెన్ ప్రోటోకాల్. సో మనం ఒక రోజులో ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్నాము, మన కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత అనేది ఎట్లా తెలుసుకుంటామంటే మనం రోజు వాడేటువంటి ఎలక్ట్రిసిటీ, పెట్రోల్, డీజిల్, ఎల్పిజి దాన్ని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా మనము తెలుసుకుంటాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూడండి. హౌ టు ప్రొసీడ్. స్టెప్ 1, హౌ టు ప్రొసీడ్లో స్టెప్ 1 ఏం చేస్తాము? దీంట్లో ఎలక్ట్రిసిటీ. ఏంటిది? ఎలక్ట్రిసిటీ. చూడండి, ఎలక్ట్రిసిటీలో ఏం చేస్తామంటే కలెక్ట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆఫ్ యువర్ హోమ్. యూ విల్ ఫైండ్ నెంబర్ ఆఫ్ పవర్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ ఇన్ యువర్ హోమ్ ఫ్రమ్ ద మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్స్. మీరు ఇందులో ఏం చేయాలంటే మీ ఇంటికి కరెంటు బిల్ వస్తుంది కదా, ఆ కరెంటు బిల్లుని తీసుకోండి. అందులో మీకు ఎన్ని యూనిట్స్ మీరు బర్న్ చేశారు, ఎన్ని యూనిట్స్ మీరు వాడుకున్నారు అనేది అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు అది. అందులో 1 యూనిట్ అంటే దాని అర్థం ఏంటంటే 1 కిలోవాట్ అని అర్థం. 1 యూనిట్ మీన్స్ 1 కిలోవాట్. 1 యూనిట్ అంటే 1 కిలోవాట్ అని అర్థం. ఓకేనా? టేక్ మంత్లీ కన్జ్యూమ్డ్ యూనిట్స్ అండ్ మల్టిప్లై బై 12. ఒక్క నెల తీసుకోండి, 1 నెల కరెంటు బిల్ తీసుకొని అందులో ఎన్ని యూనిట్స్ ఉందో చూడండి, దాన్ని 12తో డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 యూనిట్లు కాల్చారనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అక్యురేట్గా కాదు. మీది ఎంత ఉందో మీ బిల్ చూస్తే తెలుస్తుంది మీకు ఎన్ని యూనిట్స్ కాలింది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యూనిట్లు అని ఉందంటే మీరు దాన్ని 12తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఎంత వస్తుంది? 1200 వస్తుంది, అవునా. తర్వాత ఏం చేయాలి? దాన్ని డివైడ్ ద వాల్యూ విత్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎట్ యువర్ హోమ్. మీకు వచ్చిన ఆ నెంబర్ని మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో ఆ నెంబర్ తోటి మీరు దాన్ని డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 100 తీసుకున్నాము, 100 యూనిట్లకి 12తో మల్టిప్లై చేస్తే 1200 వస్తుంది. మీ ఇంట్లో సపోజ్ 4 ఉన్నారనుకోండి, 4తో భాగిస్తే ఎంత వస్తుంది? 300 వస్తుంది, అవునా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ నెంబర్ని నౌ మల్టిప్లై ద వాల్యూ
by 0.85. The calculated value will be emission factor that is equal to kg of carbon dioxide. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం చేసిన ఎగ్జాంపుల్లో మనకు చేసిన నెంబర్ ఎంత వచ్చింది? 300 వచ్చింది. అవునా? 300ని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 0.85 తోటి మల్టిప్లై చేయాలి. ఏం చేస్తారు? 0.85తో మల్టిప్లై చేస్తారు. మల్టిప్లై చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది. అవునా? ఆ నెంబర్ ఏంటంటే అది ఒక కేజీ కార్బన్ డయాక్సైడ్కి సమానం. మీరు ఎమిట్ చేసినటువంటి కార్బన్ డయాక్సైడ్ విలువ మీకు వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఒక్కొక్కరు ఎంత రిలీజ్ చేస్తున్నారనేది మీకు వస్తుంది. ఏమన్నాను? ఒక మంత్ కరెంటు బిల్ తీసుకోండి. దాంట్లో ఎన్ని యూనిట్లు కాల్చిరు అనేది మీకు కనబడుతుంది వాడుకున్నారో. ఆ ఎన్ని యూనిట్లు అనే దాన్ని మనం 12 తోటి గుణకారం చేస్తాము. వచ్చిన దాన్ని మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దానితో భాగాహారం చేస్తారు. మ్యాథ్స్ పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. మ్యాక్సిమం ట్రై చేయండి చేయడానికి. ఈజీగానే చేయొచ్చు మీరు. తర్వాత వచ్చినటువంటి నెంబర్ని 0.85తో గుణకారం చేయండి. అది ఇంతవరకు ఈ స్టెప్ 1 అనేది అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 2 ఏంటో చూడండి. ట్రాన్స్పోర్ట్ పెట్రోల్ డీజిల్ ఏంటిదంటే యాడ్ నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ యూ ఫ్యామిలీ యూజ్డ్ ఇన్ కార్ మోటార్ సైకిల్ స్కూటర్ ఇన్ ఏ ఇయర్. ఇఫ్ యూ డు నాట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ వాల్యూ యూ కెన్ యాడ్ యావరేజ్ వాల్యూస్. మీ అందరి ఇళ్ళల్లో ప్రతి ఒక్కరికి కార్ అంటే ఏమంటారు, ట్రావెల్స్లో నడుపుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఆ ఉద్దేశంలో కార్ అని మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. స్కూటీయో ఏదో ఒకటి ఉంటుంది మీ ఇంట్లో. కాబట్టి మీరు ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ వాడే వాళ్ళే అయి ఉంటారు. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు డివైడ్ ద వాల్యూ విత్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అయితే మీరు ఏం చేస్తారంటే ఒక సంవత్సరంలో మీరు ఎన్ని లీటర్ల పెట్రోల్ వాడతారో తెలుసుకోవాలి. దానికి మీరు ఎట్లా చేస్తారు? మీ ఇంట్లో ఒక బండి ఉందనుకోండి. మీ నాన్ననో మీ అన్నయ్యనో రోజు ఎంత పెట్రోల్ వాడతాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 రోజులకి ఒక 2 లీటర్ల పెట్రోల్ వాడింది అనుకోండి. నెల మొత్తానికి ఎంత అవుతుంది? అది 4 లీటర్లు అవుతుంది. లేదు, 15 రోజులకు 1 లీటర్ వాడితే నెల రోజులకు 2 లీటర్లు అవుతుంది కదా. ఇట్లా సంవత్సరం మొత్తానికి ఎంత అవుతుంది? నెలకు 2 లీటర్లు అయితే సంవత్సరానికి 24 లీటర్లు అవుతుంది. అవునా? లేదు, 4 లీటర్లు నెలకు వాడితే సంవత్సరానికి 48 లీటర్లు అవుతుంది. కరెక్ట్గా కాకపోయినా దాదాపుగా సుమారుగా ఎంత అనేది మీకు ఈజీగానే తెలుస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో ఆ నెంబర్తోని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ఒక 4 లీటర్లు అనుకోండి. సంవత్సరానికి ఎంత అవుతుంది? 48 లీటర్లు అవుతుంది. మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి. 4 ఉంటే 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. అంటే సంవత్సరానికి మీరు 12 లీటర్ల పెట్రోల్ని వాడుతున్నట్టు లెక్క. ఇప్పుడు వచ్చిన దాన్ని ఏం చేయాలి? 2.296 తోటి మల్టిప్లై చేయాలి. 2.296తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడు ఇది మీరు పెట్రోల్ వాడుతున్నట్లయితే. ఒకవేళ మీ ఇంట్లో కార్ నడిపే వాళ్ళు ఉంటే, కార్ ఉంటే కనుక డీజిల్ కదా కార్లో వాడేది, అప్పుడు మీరు దాన్ని 2.296తో కాకుండా 2.653 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు వచ్చిన ఆ విలువ ఏదైతే ఉంటుందో అది 1 కేజీ కార్బన్ డయాక్సైడ్కి సమానంగా ఉంటుంది. ఇది మీకు సెకండ్ స్టెప్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? కుకింగ్ గ్యాస్ అంటే మీ వంటింట్లో వాడేటువంటి సిలిండర్ ఉంటుంది కదా, అది ఎల్పిజి గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని అంటాం దాన్ని. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. జనరల్లీ 1 ఎల్పిజి సిలిండర్ హ్యాస్ అరౌండ్ 14 kg ఆఫ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఒక్క సిలిండర్లో మనకి ఎంత గ్యాస్ ఉంటుందిరా? 14 kgs, 14 కిలోల పెట్రోలియం గ్యాస్ అనేది ఉంటుంది. ఒక్క సిలిండర్లో 14 కిలోల గ్యాస్ ఉంటుంది. మల్టిప్లై నెంబర్ ఆఫ్ సిలిండర్స్ యూజ్డ్ ఎట్ యువర్ ప్లేస్ ఇన్ ఏ ఇయర్ బై 14. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు
సంవత్సరంలో ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారు. కొంతమందికి అయితే 2 నెలలకు ఒకటి వస్తుంది, కొంతమందికి 3 నెలలకు ఒకటి వస్తుంది, కొంతమందికి నెలకొక సిలిండర్ కూడా వాడతారు. అట్లా మీరు ఒక సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు వాడతారు? మ్యాక్సిమం 4 సిలిండర్లు వాడతారు. 4 నుంచి 6 సిలిండర్లు వాడతారు. 2 నెలలకు ఒకటి అన్నా కూడా 6 సిలిండర్లు అయినా వాడతారు. మీరు చూడండి మీ ఇంట్లో ఎట్లా వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇది 3 నెలలకు ఒకటైతే 4 వస్తుంది, 2 నెలలకు ఒకటైతే 6 వస్తుంది. అట్లా ఇప్పుడు ఎన్ని సిలిండర్లు వాడితే దాన్ని మీరు ఎంతతో మల్టిప్లై చేయాలి? 14తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సంవత్సరానికి ఒక 2 సిలిండర్లే వాడాను అనుకోండి, 6 నెలలకు ఒకటే వాడాను అనుకోండి, అప్పుడు 2 × 14 ఎంత అవుతుందమ్మా? 28 అవుతుంది. అట్లా మీరు మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చిన నెంబర్ని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే ఆ నెంబర్తోని మీరు డివైడ్ చేయాలి. ఓకేనా? చేసిన తర్వాత వచ్చిన నెంబర్ని 2.983 తోటి ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై అంటే గుణకారం. అవునా? వచ్చిన దాన్ని 2.983తో మల్టిప్లై చేస్తే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కేజీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కి సమానం అవుతుంది. ఇట్లా మీరు కరెంటు బిల్లు, పెట్రోల్, డీజిల్, ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్, ఈ 3 స్టెప్పులు మీరు చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేటెడ్ బై యూ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క మనిషి ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేస్తారో వచ్చారు కదా. ఇప్పుడు చూడండి ఏం చేస్తామంటే స్టెప్ 1 + స్టెప్ 2 + స్టెప్ 3 3 స్టెప్పులు చేశాం కదా. కరెంటు, పెట్రోలు, గ్యాస్, అవిట్లో వచ్చిన వాల్యూస్ మూడింటిని కలపండి. కలిపితే దిస్ విల్ బీ యువర్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఎమిషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కేజీ కార్బన్ డైఆక్సైడ్. ఆ 3 కలిపిన తర్వాత ఎంత వస్తుందో ఆ నెంబరు ఒక్కొక్క మనిషి రిలీజ్ చేస్తున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్కి సమానం అనమాట. అది మీ కార్బన్ ఫుట్ ప్రింట్ అవుతుంది. డివైడ్ ఫైనల్ వాల్యూ విత్ 1000 సో దట్ యూ గెట్ టోటల్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఇన్ టన్ ఆఫ్ CO2. మీకు ఎంత వస్తుందో ఆ నెంబర్ని మొత్తం ఇప్పుడు 1000తోని భాగాహారం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే 1000తో భాగాహారం చేస్తే అది టన్నులలో టన్ ఆఫ్ CO2 అవుతుంది, టన్స్లో వస్తుంది అనమాట. ఫైనల్ కార్బన్ ఫుట్ ప్రింట్ షుడ్ బీ ఇన్ టన్స్ ఆఫ్ CO2. అప్పుడు మీకు వచ్చినది టన్స్ ఆఫ్ CO2లో వస్తుంది 1000తో డివైడ్ చేయడం ద్వారా. ఓకేనా? మీరు ఒక్కొక్కరు ఎంత రిలీజ్ చేస్తున్నారు, ఎంత కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తున్నారు ఒక సంవత్సరంలో అనేది మీకు తెలిసిపోతుంది. ఇది ఫస్ట్ టాస్క్. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే టాస్క్ 2 ఏంటి? టిక్ ఇన్ ద గివెన్ టేబుల్ ద వేస్ యూ యూజువల్లీ ఫాలో టు రెడ్యూస్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఇన్ డే టు డే లైఫ్. ఓకేనా? ఇప్పుడు మనం ఎంత రిలీజ్ చేస్తున్నామో తెలుసుకున్నాం. మరి ఏం చేస్తే మన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ని తగ్గించవచ్చు అనేది టాస్క్ 2. ఏం చేయాలో చూడండి. ఇందులో అన్నింటికి ఎస్ అని, అన్నింటికి నో అనో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏవి చేయగలుగుతారో చూసుకొని వాటికి ఎస్ పెట్టండి. చేయలేనివి ఉంటే నో పెట్టండి. ఓకేనా? అన్నీ ఎస్ పెట్టుకుంటూ పోతే మీకు రాంగ్ వస్తుంది. మీరు చేయగలిగిన వాటికి మాత్రమే ఎస్ పెట్టండి, చేయలేని ఉంటే నో పెట్టండి. ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్, అన్ప్లగ్ డివైజెస్ వెన్ నాట్ ఇన్ యూజ్. అంటే ఏంటి? మనము వాడనప్పుడు వాటిని ఆఫ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో కాసేపు కూర్చున్నాము, ఫ్యాన్ ఆన్ చేసుకున్నాము. ఆ రూమ్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఫ్యాన్ ఆఫ్ చేయాలి. అది చేయగలిగిందే కదా. చేయగలిగితే ఎస్ చేయండి. టీవీ చూస్తున్నంతసేపు చూస్తాము, చూడనప్పుడు అది ఆఫ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే అట్లనే ఫ్యాన్స్ ఆన్ చేసేసి బయటికి వెళ్ళిపోతుంటారు, మనకు లైట్స్ ఆన్ చేసి అట్లానే వెళ్ళిపోతుంటారు. అట్లా కాకుండా మన పని అయిపోగానే వాటిని ఆఫ్ చేయడం అనమాట. తర్వాత టర్న్ ఆఫ్ లైట్స్ వెన్ నాట్ ఇన్ యూజ్. మనకు అవసరం లేనప్పుడు లైట్స్ని ఆఫ్ చేయడం. యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? సొంతంగా బైక్స్ మీద, కార్లలో వెళ్ళడం కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయడం, బస్సుల్లో, ఆటోల్లో వెళ్ళడం అనమాట. కార్పూల్ టు స్కూల్ అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లో వెళ్ళిపోకుండా ఒక 4-5 కలిసి వెళ్ళడం అనమాట. యూజ్ బైసికిల్ ఫర్ షార్ట్ ట్రిప్ డెస్టినేషన్. చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు బండి, కారు లాంటివి ఉపయోగించకుండా చిన్నగా సైకిల్ మీద వెళ్తే బాగుంటుంది అనేది. వాక్ ఫర్ షార్ట్ ట్రిప్ డెస్టినేషన్స్. లేదు అంటే నడుచుకుంటూ వెళ్ళగలిగేది. షాప్కి పోవాలంటే బండి మీదనే పోవాల్సిన అవసరం లేదు కదా, చిన్నగా దూరం ఉంటే మనం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ప్లాంట్ ఏ ట్రీ. అవునా? మనం ఒక మొక్కను నాటొచ్చు. చేయగలిగితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి.
అది చేయడం ద్వారా మనకు CO2 తగ్గుతుంది అని మనకు అనిపిస్తే ఎస్ పెట్టండి. వాష్ క్లోత్స్ బై హ్యాండ్స్, బట్టల్ని చేతులతో ఉతుక్కోండి. చేతులతో కాకపోతే ఎలా ఉతుకుతారంటే వాషింగ్ మిషన్స్ వాడతారు కదా, అదనమాట. వాషింగ్ మిషన్స్ వాడడం వల్ల కరెంటు ఎక్కువ కాలుతుంది కదా, అందుకోసమని. యూజ్ ఆఫ్ ప్లాస్టిక్, మనము ప్లాస్టిక్ని ఎక్కువ యూజ్ చేయాలా తక్కువ యూజ్ చేయాలా. యూజ్ వాటర్ జుడిషియల్లీ, అంటే అవసరమైనంతనే వాడుకోవడం. యూజ్ సోలార్ ఎనర్జీ, సౌరశక్తిని వినియోగించుకోవడం. కన్జ్యూమ్ మోర్ వెజిటేరియన్ డైట్ ఆర్ కన్జ్యూమ్ లెస్ నాన్ వెజిటేరియన్, అంటే అండి వెజ్ ఫుడ్ని ఎక్కువ తినడము, నాన్ వెజ్ని తక్కువ తినడం ద్వారా ఏమన్నా చేయొచ్చా. ఇలా ఇది ఎందుకు మెన్షన్ చేశారంటే, ఇప్పుడు మనకు కూరగాయలు అనుకోండి తొందరగా ఉడికిపోతాయి. అదే మటనో చికెనో అనుకోండి చాలా టైం పడుతుంది వండడానికంటే చాలా గ్యాస్ పడుతుందని అర్థం. గ్యాస్ ఎక్కువ వాడుతున్నామంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తున్నట్టే కదా, అందుకోసం అనమాట. రీయూజ్ ఐటమ్స్ వేరెవర్ వన్ క్యాన్, మనం ఏదైనా వస్తువుల్ని మళ్ళీ తిరిగి ఉపయోగించుకోగలిగితే దాని ద్వారా మనం CO2ని తగ్గించగలిగితే అది మీరు చేయగలిగితే ఎస్ పెట్టండి. ఎనీ అదర్, ఇంకేదైనా చేయడం ద్వారా మనం తగ్గించవచ్చు అనుకుంటే ఎనీ అదర్లో మీరు మెన్షన్ చేయండి. ఓకేనా, ఇవి మీరు చేయవలసినటువంటి యాక్టివిటీస్. క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోండి. మళ్ళీ వీడియోని చూడండి, మళ్ళీ వినండి. వింటే మీకు మొత్తం అర్థమైపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు యాక్టివిటీ 2, 3, 4S, ఈ యాక్టివిటీ 4 మీరు చేసినవన్నీ మనం ఇట్లా గూగుల్ ఫామ్స్లో ఫిల్ చేస్తాం. కాబట్టి మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి. ఎలక్ట్రిసిటీ, కలెక్ట్ ద ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ యువర్ హోమ్ ఫ్రమ్ దీస్ మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్. రైట్ డౌన్ ద నెంబర్ ఆఫ్ పవర్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ ఇన్ యువర్ హోమ్ డ్యూరింగ్ లాస్ట్ మంత్. అంటే మీ బిల్లు మీరు పెట్టుకోమని చెప్పాను కదా, అందులో ఎన్ని యూనిట్స్ వచ్చిందనేది రాస్తాం ఫస్ట్. టేక్ మంత్లీ కన్జ్యూమ్డ్ యూనిట్స్ అండ్ మల్టిప్లై దెమ్ బై 12. 12తో మల్టిప్లై చేయమన్నాను. తర్వాత ఏం చేయమన్నాను, టోటల్ నెంబర్స్తో డివైడ్ చేయమన్నాను. ఇప్పుడు ఇంతకుముందు మనం చేసిన ఫార్మాట్ ఏదైతే ఉందో, ఎట్లయితే చేసామో స్టెప్ బై స్టెప్ అవన్నీ మనం ఇట్లా గూగుల్ ఫామ్స్లో ఫిల్ చేయాలి. కాబట్టి ఏ స్టెప్ని కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క స్టెప్ జాగ్రత్తగా చేయండి. చేస్తే మనకి ఇట్లా గూగుల్ ఫామ్లో ఫిల్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఓకేనా. టాస్క్ 2 ఇంతకుముందు టేబుల్ ఫిల్ చేయడం చెప్పాను కదా, ఎస్ఆర్ను, అదనమాట. కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఓకేనా. నేను మీకు మళ్ళీ ఒక టేబుల్ లాంటిది కూడా చూపిస్తాను. ఆ టేబుల్లో మనకు ఎట్లా వేసాము అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవి మీరు చేయవలసిన యాక్టివిటీస్ అమ్మ. ఈ యాక్టివిటీస్ మీరు ముందుగా ఎట్లా స్టార్ట్ చేస్తారంటే, ఒక A4 సైజ్ పేపర్స్ తీసుకోండి, 5-6 తీసుకొని పైన మన స్కూల్ నేమ్, కాలేజ్ నేమ్ రాసి, తర్వాత రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ్ 2020 అని రాసి, మన కాలేజ్ నేమ్ రాసిన తర్వాత కింద మీ పేరు, మీ ఇయర్, తర్వాత గ్రూపు మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే, ఈ యాక్టివిటీ 4 అనేది పెట్టకుండా కార్బన్ ఫుట్ ప్రింట్ అని హెడ్డింగ్ పెట్టి చిన్నగా వాట్ ఈజ్ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది రాయండి. రాసిన తర్వాత ఇక్కడి వరకు మొత్తం కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటనేది ఉంది కదా, అక్కడ వరకు రాసిన తర్వాత టాస్క్ 1 అని పెట్టి, తర్వాత ఏం చేస్తారు, టాస్క్ 1 హెడ్డింగ్ పెట్టి అందులో స్టెప్ 1 అని రాస్తారు. స్టెప్ 1 ఎలక్ట్రిసిటీ అని రాసి దాంట్లో ఏం చేస్తారు, ఫస్ట్ పాయింట్ పెట్టి మీకు మంత్లీ కరెంటు బిల్ ఎంత వచ్చిందో అది రాస్తారు. తర్వాత రెండో పాయింట్ ఏం చేస్తారు, దాన్ని 12తో మల్టిప్లై చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాంతో డివైడ్ చేస్తారు. తర్వాత స్టెప్ పెడతాము, తర్వాత నెంబర్ వేసి 0.85 చేస్తాము, టోటల్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, స్టెప్ 1 అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు, స్టెప్ 2 ట్రాన్స్పోర్ట్ అని పెట్టి ఈ 1 by 1 ఒక్కొక్క పాయింట్ మీరు రాస్తారు. తర్వాత స్టెప్ 3 కుకింగ్ గ్యాస్ అని పెట్టి 1 by 1 అన్ని పాయింట్స్ రాస్తారు. తర్వాత ఏం చేస్తాము, లాస్ట్కి కార్బన్ ఫుట్ ప్రింట్ బై మీ అని పెట్టేసి 3 స్టెప్పుల్లో వచ్చినటువంటి అమౌంట్ని మీరు ఇక్కడ యాడ్ చేస్తారు. యాడ్ చేసి ఫైనల్ అమౌంట్ ఉంటుంది కదా, దాన్ని మీరు అండర్లైన్ చేస్తారు. తర్వాత ఇంకొక పేజ్లో ఏం చేస్తారు, టాస్క్ 2 అని పెట్టి ఈ టేబుల్ రాస్తారు.
ఈ టేబుల్ రాసి మీరు ఏవైతే చేయగలుగుతారో వాటికి ఎస్ అని పెడతారు, చేయలేని వాటికి నో అని పెడతారు. ఇట్లా రాసి మొత్తం రాసిన తర్వాత మీరు ఆ పేపర్స్ ఏం చేస్తారు, ఒక దగ్గర పిన్ చేసి అన్నింటినీ మీరు ఫొటోస్ తీసి టీచర్లకి మీరు వాట్సాప్ గ్రూపుల్లో సెండ్ చేస్తారు. ఇప్పుడు మరి మీరు చేస్తున్నప్పుడు మీరు చేసినట్టు ప్రూఫ్ ఉండాలి కదా, దానికోసం ఏం చేస్తారంటే మాస్కులు వేసుకొని, ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మీరు మాస్కులు పెట్టుకొని మీ బైక్ దగ్గర నిలబడి ఒక ఫోటో తీసుకోవడము, ఒక చిన్న మొక్కను నాటుతున్నట్టుగానే ఒక ఫోటో తీసుకోవడము చేయండి. ఓకేనా? అట్లా చేసి ఆ ఫొటోస్ కూడా మీ ప్రాజెక్ట్ వర్క్ రాస్తున్నారు కదా ఇప్పుడు A4 సైజ్ షీట్లలో, వాటితో పాటు మీ ఫొటోస్ కూడా అటాచ్ చేసి మాకు వాట్సాప్లో సెండ్ చేయండి. దీని ద్వారా ఈ టాస్క్ మొత్తం ఇది కంప్లీట్ అయినట్టు లెక్క. కంపల్సరీగా ఈ యాక్టివిటీని ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఓకేనా? చేసిన తర్వాత ఫైనల్గా మీకు ఇంకొక వర్క్షీట్ కూడా వస్తుంది, అది కూడా చూపిస్తాను ఒక్కసారి. అలా ఇంకొక పేజీలో ఫైనల్ రాస్తాము. ప్రతి ఒక్కరు మీరు టాస్క్ 1, టాస్క్ 2, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 చేస్తారు కదా, 3 ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, అది 3ంటిని ఒక్క పేజీలో ఇట్లా రాసుకోండి. ఇవన్నీ కూడా ఇట్లా రాసుకోండి. రాసి మీకు వచ్చిన అమౌంట్స్ మొత్తం ఇట్లా వేయండి. క్లియర్గా ఒకటే పేజ్లో మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇంకొక పేజ్లో టాస్క్ 2 ఉంది కదా, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, అదొక దాంట్లో రాస్తాం. ఇట్లా 4-5 పేజెస్లో మీకు మొత్తము ఆ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ రకంగా మొత్తం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి మీరు టీచర్లకి సెండ్ చేస్తారు. ఓకేనా? కంప్లీట్గా అర్థమైంది కదా? అర్థం కాకపోతే మళ్ళీ విని వీడియో చూసి అర్థం చేసుకొని ఈ ప్రాజెక్టు మొత్తం చేయవలసి ఉంటుంది.